ఒక సినిమా క్లిప్పింగ్ షేర్ చేస్తున్నారంటే అది ఎలాంటి సినిమానో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలను ఊపేస్తున్న ఆ మూవీ పేరేంటి? దాని కథనం మరెలాంటిది? అది సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు ఎలాంటివి? హత్య సినిమా చుట్టూ కడప జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మూవీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి విచారణ కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశం రాజకీయ మలుపుల మీద మలుపులు తీసుకుంటున్న పరిస్థితి. వివేక హత్య కేసులో నిందితుల నుంచి రాజకీయ నాయకుల వరకు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 2019-24 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ వివేక హత్య కేసు ఎన్నికల ప్రచారాస్త్రం. ఎన్నికలు ముగిశాక కూడా వైఎస్ వివేక హత్యపై రాజకీయ రకడ నడుస్తూనే ఉంది. వివేక హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఏపీలో ఒక సంచలనాత్మక రాజకీయ ఘటన. ఈ హత్య చుట్టూ ఇప్పటికీ ఎన్నో వివాదాలు, ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ హత్య కేసు ఇటు రాజకీయంగానే కాదు, అటు వెండితెరపై కూడా వివాదాస్పదమే. 2019 మార్చి 15న జరిగిన ఈ హత్య ఆధారంగా ఇప్పటి వరకు కొన్ని సినిమాలు రూపొందాయి. ఇప్పటికే వివేకం పేరిట రూపొందిన మూవీ అప్పట్లో వివాదాలకు కేంద్ర బిందువైంది. తాజాగా హత్య పేరిట వచ్చిన ఈ సినిమా కూడా రాజకీయ చర్చనీయాంశంగా తయారైంది. వివిధ రాజకీయ పక్షాలు దీన్ని తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక దశలో ఈ సినిమాలోని క్లిప్పింగులు షేర్ కొట్టిన కేసులు నమోదయ్యాయి. ఒకవైపు నిందితులు, మరోవైపు వైసీపీ సానుభూతి పరులు, మధ్య బీజేపీ నేతలు కూడా ఈ సినిమాపై చేస్తున్న కామెంట్స్ కాకపొట్టిస్తున్నాయి. హత్య సినిమా చుట్టూ ఉన్న వివాదంలో వైఎస్ వివేక హత్య కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నేరుగా వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. హత్య మూవీలో తనను కించపరిచే విధంగా చూపించారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీల్ యాదవ్. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావటం లేదన్నారు ఆయన. సినిమాలో కీలక వ్యక్తుల పాత్రలు అస్సలు చూపించలేదని నిలదీస్తున్నారు సునీల్. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ వంటి వారి పాత్రలు ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీస్తున్నారు సునీల్. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు సునీల్. సినిమా పైన నేను కంప్లైంట్ ఇస్తేనే ఉలికిపాటు ఎందుకు ఉలికి పడుతున్నారు అనేది నా అనుమానం. మిగతా వాళ్ళు ఉలికి పడొచ్చు కదా, మిగతా పార్టీ వాళ్ళు అయితేనే ఇంకోరైతేనేమి ఉలికి పడొచ్చు కదా, వీళ్ళే ఎందుకు ఉలికి పడుతున్నారు అంటే మీరు ఇండైరెక్ట్ గా దాన్ని ఒప్పుకున్నట్టే కదా, మీరే సినిమా తీశారని. హత్య అనే సినిమా వెనకాల ఉండేది మీరే తెలుసా? ఎవరు వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఉలికి పడుతున్నారన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉలికి పడతారు కదా, ప్రెస్ మీట్ లో పెట్టిస్తున్నారు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టడం పెద్ద విషయం కాదన్న. ఇది కోర్టు న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు మనం అతిక్రమించకూడదు ఎవడైనా. వివేక హత్య గురించి ఎంపీ అవినాష్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై రాజకీయంగా వస్తున్న ఈ ఆరోపణలను తిప్పికొట్టే యత్నం చేస్తుంది వైసీపీ. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారని కవర్ చేసే యత్నం చేస్తున్నారట వైసీపీ నాయకులు. గుండెపోటు వాళ్ళే అంటారు, గుండెలో పోటు అంటారు, కోడికత్తి కేసు అంటారు. వివేకానంద రెడ్డి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసని. హత్య సినిమాను వైసీపీ లీడర్లు తమకు అనువుగా తీయించారని ఆరోపిస్తున్నారు సునీల్ యాదవ్. కావాలనే కొందరి పాత్రలను దాచిపెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఏ సినిమా కూడా తమకు వ్యతిరేకంగా తీసిన సినిమాగానే చెప్పుకొస్తున్నారు అవినాష్ రెడ్డి వర్గీయులు. మొత్తంగా ఒక హత్య సినిమా 100 రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువైనట్లు కనిపిస్తుంది. ఇది చూడ్డానికి సినిమాయే కానీ రాజకీయ అస్త్రంగానూ మారిందని టాక్. దీని విడుదల, ప్రచారంతో పాటు దీనిపై వస్తున్న స్పందనలు సైతం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.